పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు నేను మీతో క్రైస్తవ భక్తి సంగీతం గురించి కొంచెం కూలంకషంగా విశ్లేషణాత్మకంగా మీతో ధ్యానించదలుచుకుంటున్నాను. ఎందుకంటే క్రైస్తవ భక్తి సంగీతం క్రైస్తవ ఆరాధనలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఒక క్రైస్తవ సంఘం ప్రజ్వరిల్లాలన్నా, పెరగాలన్నా, తగ్గాలన్నా, మామూలు మాటలో చెప్పుకోవాలంటే ప్రజలు చర్చిలో కానీ దేవాలయంలో కానీ రావడం ఎక్కువ అవ్వాలన్నా తక్కువ అవ్వాలన్నా కానీ అక్కడ జరిగే భక్తి సంగీతం చాలా మంచి పాత్రను, ముఖ్య పాత్రను పోషిస్తుందని చెప్పుకోవడంలో అతిశయోక్తి ఏమాత్రము లేదు. అందువలన నేను ఈ కొద్ది రోజులు చెప్పబోయే విషయం ఏంటంటే, క్రైస్తవ భక్తి సంగీతం నాడు పాతకాలంలో ఎలా ఉంది, నేడు ఇప్పుడు ఎలా ఉంది, రేపు భవిష్యత్తులో ఎలా ఉండాలి, ఎటువంటి ప్రామాణికాలతో ఉండాలి అని కొన్ని విషయాల ద్వారా నేను మీ చెంతకు కొన్ని అంశాలు తీసుకురావాల్దలుచుకున్నాను. క్రైస్తవ భక్తి సంగీతం అంటే కథోలికులు, ప్రొటెస్టెంట్లోని అనేక శాఖలు, అవన్నీ ఎన్నో సంఘాలు అవన్నీ ఉన్నాయి. మొట్టమొదటిగా సంగీతం గురించి చెప్పుకోవాలంటే శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి అంటే శిశువులే కాదు, పశువులే కాదు, పాములు కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తాయి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. సంగీతం యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని చెప్పుకుంటూ ఇంకా ఈ సంగీతం అనేది హృదయ రంజకం. ఇది సర్వజనీనం. అన్ని కాలాల వారికి కూడా ఈ సంగీతము ఆపాదించబడుతుంది, రంజింపజేస్తుంది. మానవ జాతికి ఇది భగవంతుడు ప్రసాదించినటువంటి ఒక బహుమానం లాంటిదని మనం చెప్పుకోవచ్చు. ఇంకా మానసిక భావావేశాల భాషే సంగీతం. రకరకాల భావాలు, రకరకాల ఆవేశాలు, మనసులో చెలరేగేటటువంటి భావాల ప్రతిఫలమే, ప్రతిబింబమే ఈ సంగీతం. వాటి భాషే ఈ సంగీతం అని మనం చెప్పుకోవచ్చు. సర్వకాలాల్లోనూ, సర్వావస్థలలోనూ మానవ జీవితాన్ని స్పందింపజేసి మానస సరోవరంలో ప్రశాంతతను చేకూర్చే సృజనాత్మక లలిత కళా ప్రక్రియ ఈ సంగీతం. ఇది మామూలు సంగీతం గురించి చెప్పింది. కానీ భక్తి సంగీతం గురించి, అందున క్రైస్తవ భక్తి సంగీతం గురించి మనం ఇంకొంచెం లోతుగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ దైవార్చనలో భక్తి గీతాలాపన అనేది అంతర్భాగంగా ఎప్పటి నుంచో ఉండేది. పాత నిబంధన అంతా కీర్తనలు, స్తోత్ర గీతాలు వీటితో నిండిపోయి ఉంది. ప్రజలు, యూదులు, యేసుప్రభు వీళ్ళందరూ కూడా పస్కా పండుగకు యెరూషలేముకు వెళ్ళేటప్పుడు దైవగీతాలు, భక్తి గీతాలు పాడుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇండ్లలో కానీ, మందిరాల్లో కానీ, ప్రార్థనలు చేసేటప్పుడు కానీ ప్రార్థనా గీతాలు పాడుకుంటూ ఉండేవారు అని మనం చూస్తూ ఉన్నాం. దైవార్చనలో భక్తి గీతాలాపన అంతర్భాగంగా ఉంది. పవిత్ర గ్రంథమంతా కూడా పలు విశేషాలతో, సాదృశ్యాలతో ఈ విషయాన్ని రూఢి చేస్తూ ఉంది. పునీత అగస్టిన్ అనే భక్తుడు అన్నాడు, ఒకరు ఒక్కసారి పాడితే 2 సార్లు ప్రార్థించినట్లు. అంతా శక్తిమంతంగా ఉంటుంది క్రైస్తవ గానం. పునీత గ్రెగరీ పాపు గారు ఇంకా ఎందరో శ్రీసభ పితరులు, పునీతులు భక్తి సంగీతం ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎంతగా దోహదపడుతుందో చాటి చెప్పారు. ఆ విశిష్ట పరంపర నేటికి దివ్యంగా కొనసాగుతూ మన ప్రభు సామ్రాజ్య వ్యాప్తిలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది అని ఈనాడు మనం తెలుసుకుంటూ ఉన్నాం. క్రైస్తవ ఆరాధనలో కానీ, దైవార్చనలో కానీ భక్తి సంగీతం పాత్ర అమోఘమైనది
అనిర్వచనీయమైనది. భగవంతుడికి భక్తుడికి కూడా ఒక అనుసంధానముగా ఈ భక్తి సంగీతం నిలుస్తూ ఉంటుందన్నమాట. ఇది ఆధ్యాత్మిక పరిపుష్టిని కలిగిస్తుంది, రక్షణానందాన్ని ప్రజ్వలింపజేస్తుంది, సువార్త సౌరభాలను సకల జాతులకు గుబాళిస్తుంది ఈ భక్తి సంగీతము. అందుకనే ఒక క్రైస్తవ రచయిత అన్నాడు, తూర్పు నుండి పడమర ఉత్తర దక్షిణ దిశలు యేసురాజు పరిమళ సువాసనలు గుబాళించెను అని సువార్త సౌరభాలను తూర్పు నుంచి పడమర విశ్వమంతా కాడ దేవుడు నామంతో నిండిపోయింది, సంగీతంతో నిండిపోయి ఉంది అని చెబుతూ ఉంటాడు. ఇంకా మనం మరణానంతరం ప్రవేశించబోయే స్వర్గరాజ్యంలో కూడా దూతలు ఎల్లప్పుడూ జయధ్వానాలతో స్తుతిగీతాలతో నిరంతరం భగవత్ స్తుతిలో గడుపుతూ ఉంటారు, సంతోషంగా ఉంటారని మనం తెలుసుకుంటూ ఉంటాం. ఈ సందర్భంగా పవిత్ర గ్రంథములో కొన్ని దృష్టాంతాలతో ఈ భక్తి సంగీతం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా యోబు గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం చూసుకుంటే, ఉదయకాల నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలు ఆనందించి గంభీర జయధ్వనులు చేసినప్పుడు భూమికి పునాది వేయబడింది, సకల సృష్టి కూడా దేవుని స్తుతిస్తుంది అని కీర్తనకారుడు పాడాడు. ఉదయకాల నక్షత్రాలు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలు ఆనందించి జయధ్వానములు చేసినప్పుడు భూమికి పునాది వేయబడింది అంటే ఈ సకల సృష్టి కూడా స్తుతిగానాల పునాదిగా, స్తుతిగానాల ఆధారంగా, స్తుతిగానాల ఉత్ప్రేరకంగా చేయబడింది అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. సకల సృష్టి కూడా దేవుని స్తుతిస్తుంది అని కీర్తనకారుడు పాడాడు. ఆకాశములారా ఓ దూతగణములారా, సూర్య చంద్రులారా ఓ తారలారా, పర్వతపు శ్రేణులారా, ఫలవృక్షములారా, అగ్నివరదల్లారా, హిమమావేరి. స్తుతించుడి యేసుని, స్తుతించుడి దేవుని అని కీర్తనకారుడు స్తుతిస్తూ ఉంటారు. సమస్త ప్రకృతి కూడా పులకిత హృదయంతో దేవుని స్తుతిస్తూ ఉంటుంది. ఇంకా ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము వచనములు 30 నుండి 43 వరకు చూసుకుంటే మోషే యొక్క స్తుతిగీతము మనం తెలుసుకుంటాం. ఈ గీతంలోని చరణాలన్నీ కూడా మోషే స్తుతిగీతాన్ని దేవదూతలు పరలోకంలో కూడా ఆలపించారని తెలుసుకుంటున్నాం. మోషే పాడిన స్తుతిగీతాన్ని దేవదూతలు పరలోకంలో ఆలపించారు అంటే భూమి మీద నరులు పాడిన పాటకు ఎంత విలువ ఉందో, ఎంత గొప్పతనం ఉందో మనకు తెలుస్తూ ఉంది ఈ వచనాల ద్వారా. అందువలన మనం దైవస్థితిని భక్తి విశ్వాసాలతో ఇక్కడ చేసినప్పుడు పరలోకంలో దేవదూతలు కూడా మన స్తుతి గీతాన్ని అనుకరించి అక్కడ కూడా పాడతారు అని తెలుస్తూ ఉంది. కానీ దేవదూతలు పాడేంత విలువగలదా మన స్తుతి గీతాలను ఒకసారి మనం పరిశీలించుకోవాలి. 1వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనంలో దావీదు యొక్క గానాన్ని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. దావీదు మహారాజు ఒక వాగ్గేయకారుడు, అంటే తనే పాటలు రాసేవాడు, స్వరకల్పన చేసేవాడు, పాడేవాడు. ఎన్నో కీర్తనలు ఆయన పేరు మీద గ్రంథస్థం చేయబడ్డాయి. ఒక్కో కీర్తన ఒక్కొక్క భావోద్వేగాన్ని ప్రతిఫలిస్తుంది. భక్తులు ఎలా ఉండాలని 1వ కీర్తన, స్తుతి ఈ సృష్టి ఎలా దేవుని స్తుతిస్తుంది, మానవుడి యొక్క గొప్పతనం ఎలా ఉండాలనేది 8వ కీర్తన, ఇంకా
మానవుడు పశ్చాత్తాపడి దేవుని చెంతకు వస్తే అతను కలిగే భాగ్యం ఏంటో 51వ కీర్తన. ఇంకా దేవుని మీద ఆశ కలిగి ఎలా ఉండాలి, దేవుని మీద నిరీక్షణ కలిగి ఎలా ఉండాలనేది 127వ కీర్తన. ఇంకా ప్రభు మన యొక్క కాపరిగా, మన యొక్క మేపరిగా, మన యొక్క రక్షకుడుగా ఎలా ఉంటాడో తెలిపేది 23వ కీర్తన. ఇంకా తండ్రి దేవుడి యొక్క గొప్పతనం, ఔన్నత్యం, ఆయన యొక్క గుణగణాలు, దేవుని ప్రేమ, కరుణ, లాలిత్యము, వీటి గురించి తెలిపేది 103వ కీర్తన. ఇలా చెప్పుకుంటూ పోతే కీర్తనలన్నీ కూడా రకరకాల భావోద్వేగాల సమ్మిళితము. ఒక్కొక్క భావోద్వేగం ఒక్కొక్క ప్రార్థనను సూచిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దావీదు కేవలం యువకుడిగా ఉన్నప్పుడు సంగీతకారుడిగానే కాదు, మంచి యుద్ధవీరుడిగా కూడా ఉన్నాడు. ఇంకా సౌలు రాజుకు కూడా సంగీతం వినిపించేవాడు. ఆయన సంగీతం వినిపించడానికి నియమింపబడ్డాడు. దావీదు పాడేటటువంటి స్తుతిగీతాలు, సంగీత ధ్వనుల వలన సౌలులోని దురాత్మ పారిపోయేది. ఎంత గొప్ప విషయం! దావీదు వాయిస్తున్నటువంటి స్తుతిగీతాలు, ధ్వనులు, పాటల వల్ల సౌలు రాజులో ఉన్న దురాత్మ పారిపోయేది, శుద్ధాత్మ ప్రవేశించేది అని మనం చదువుకుంటున్నాం. అంటే భక్తి సంగీతానికి అటువంటి మహత్తర శక్తి ఉంది. దురాత్మ పారిపోతుంది. మంచి భక్తి సంగీతం, పశ్చాత్తాప గీతం పాడినప్పుడు ప్రజల హృదయాలు కరిగి పశ్చాత్తాపంలో మునిగిపోతారు. మంచి స్తుతిగీతం పాడినప్పుడు ప్రజలు తన్మయత్వంతో దేవుణ్ణి స్తుతిస్తారు. మంచి అర్పణ గీతం పాడినప్పుడు ప్రజలు మమేకమైపోయి అప్పరసాలతో పాటు, కానుకలతో పాటు తమను కూడా దేవుడికి సమర్పించుకుంటాడు. మంచి జయ గీతాలు పాడినప్పుడు ఆ జయ గీతంలో పులకిస్తారు. స్తుతి గీతాలు పాడినప్పుడు దేవుణ్ణి తమ హృదయంలో పొంగే ఉత్తుంగ తరంగాల భావజాల ప్రహారాలతో స్తుతిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, సంగీతానికి, మంచి సంగీతానికి ఉన్న మహత్తర శక్తి అటువంటిది. కానీ నేటి కాలంలో దావీదు లాంటి సంగీతకారులను పక్కన పెడితే ఎంతోమంది స్వర భీకరులు, స్వర భయంకరులు భక్తిరాహిత్యంతో పాడే పాటల వల్ల, భక్తిరాహిత్యం వల్ల పాడే పాటలంటే వాళ్ళు పాడే పాటల్లో భక్తి అది ఏమి లేకుండా అది ఏదో ఒక ప్రదర్శనలాగా, ఒక వేదిక మీద ప్రదర్శన నటీనటులు ఎలా చేస్తారో ఆ విధంగా పాడే భక్తిరాహిత్య పాటల వల్ల కొన్ని చోట్ల గుడులకు వెళ్ళి ప్రార్థించాలంటే జంకేవారు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు మంచి ఆత్మల్ని పోగొడుతున్నారు. దావీదు సంగీతం దురాత్మను పారిపోయేటట్టు చేస్తే ఇలాంటి భక్తిరాహిత్యంతో స్వర భయంకరులు, స్వర భీకరులు పాడే పాటల వల్ల వచ్చే ప్రజలు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. గుడికి రావాలంటే సందేహిస్తున్నారు. వారి భక్తి మార్గానికి కొంచెం అడ్డుపడుతున్నట్టుగా ఉన్నారు. ఈ విషయాల గురించి, దేవాలయాల్లో భక్తి సంగీతం ఎలా ఉండాలనే విషయాల గురించి కొంచెం మరింత విపులంగా రాబోయే ఎపిసోడ్స్లో మనం చర్చించుకుందాం. అపోస్తలుల చర్యలు 16వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే పౌలు సిలాసులు పాటలు పాడారు. పౌలు సిలాసులు పాటలు పాడినప్పుడు ఆ జైలు పునాదులు కంపించిపోయాయి, కారాగారం పునాదులు కంపించాయి, గోడలు వణికిపోయాయి, ఖైదీల సంకెళ్ళు తెగిపోయాయి, జైళ్ళ
ద్వారాలు కారాగారం ద్వారాలు తెరుచుకున్నాయి అని మనం వింటూ ఉన్నాం. దీనిని ఒక ఆఫ్రికన్ భక్తుడు ఏ విధంగా అనుకున్నాడంటే, పౌలు శిలాసులు పాడేటటువంటి స్తుతిగీతానికి దేవదేవుడు తన్మయుడైపోయి ఆకాశంలో తన సింహాసనం మీద కూర్చుండి ఆ పాటలకు తగ్గట్టుగా తన కాలితో తాళం వేయటం వలన భూమి పునాదులు కంపించాయి, ఆ శృంఖలాలు తెగిపోయాయి, కారాగారం తలుపులు ద్వారాలు బ్రద్దలయ్యాయి అని ఒక మంచి ఊహతో ఆ భక్తుడు పేర్కొన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందువలన భూమి మీద భక్తితో పాడే పాటలు ఎంత మహత్తు గలవో, ఎంత శక్తి గలవో మనం ఈ ఉదాహరణల ద్వారా తెలుసుకుంటున్నాం. విశ్వాసులు భక్తి గీతాలు ఆలపించినప్పుడు వారికి స్వాంతన కలుగుతుంది, వారికి ఊరట కలుగుతుంది, వారికి నమ్మిక కలుగుతుంది, వారికి నిరీక్షణ పెంపొంది ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధిస్తారనటంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, వ్యక్తిగతంగా నన్నే తీసుకుంటే నేను నా బాల్యం నుంచి కూడా భక్తి సంగీతం నన్ను ఎంతగానో ప్రేరేపించింది. భక్తి సంగీతం విన్నప్పుడు నా హృదయంలో మంచి శుద్ధమైన భావనలు కలిగేవి, నిరీక్షణ కలిగేది, సంతోషం కలిగేది. చిన్న చితక కష్టాలంటే దూది పింజల్లాగా తేలిపోయేవి. భగవంతుని యందు విశ్వాసం మెండుగా అయ్యేది. అందువల్ల నా స్వానుభవంతోనే కాకుండా ఎంతోమంది భక్తులు కూడా ఈ భక్తి సంగీతాన్ని ఆశ్రయించిన వారు ఇలాంటి ఆధ్యాత్మిక మేలులు పొందారు అని మనం తెలుసుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా సాధారణంగా చూసుకుంటే కూడా సంగీతానికి మనసులను సేదతీర్చే గుణం ఉన్నది. ముఖ్యంగా శాస్త్రీయ సంగీతానికి. పాశ్చాత్య సంగీతంలో కొంతమంది ఉన్నారు. మోజార్ట్, బీథోవెన్, స్ట్రాస్, బ్యాక్, హేడన్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ సంగీతం ఒకసారంట ఒక నేరపూరితమైన ప్రాంతంలో జీవించే కొంతమంది ఒక కాలనీ ఉన్నది. నేరపూరితమైన కరుడుగట్టిన నేరస్తులు అక్కడ జీవిస్తూ ఉంటారు, ఎన్నో నేరాలు చేస్తూ ఉంటారు. వారికి ప్రతిరోజు కొంత సమయం ఈ మోజార్ట్ అనేటటువంటి సంగీతకారుడి యొక్క సంగీతం వినిపించడం మొదలుపెట్టారు. రోజులో 1 గంట. కాలక్రమేణా వారు గమనించినటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఆ కరుడుగట్టిన నేరస్తుల్లో వారి నేర ప్రవృత్తి తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే సంగీతం చేసేటటువంటి గొప్ప విషయం అది అని మనం తెలుసుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా పశువులు, చివరకు మొక్కలు, ప్రాణులు కూడా సంగీతానికి స్పందిస్తాయని మనం తెలుసుకుంటూ ఉన్నాం. కొన్ని పశువులకి లేకపోతే పక్షులకి శ్రావ్యమైన సంగీతాన్ని వినిపించినప్పుడు అవి కూడా ఆనందిస్తాయి, అవి కూడా ప్రమోదం చెందుతాయి, అవి కూడా సంతోషంగా ఉంటాయని మనం తెలుసుకుంటున్నాం. మన భారతీయ వృక్ష శాస్త్రవేత్త సర్ జగదీష్ చంద్రబోస్ అని ఆయన మొక్కలు కూడా సంగీతానికి, భావోద్వేగాలకి స్పందిస్తాయని తెలుపుతూ ఉన్నాడు. కొన్ని మొక్కలతో, పువ్వులతో మీరు ప్రతిరోజు మాట్లాడుతూ ప్రేమపూర్వకంగా ఉంటే అవి చక్కగా పెరుగుతాయని కూడా ఆయన చెప్పారు. జీవం ఉన్న ప్రతి ప్రాణి కూడా ఈ విధంగా సంగీతానికి స్పందిస్తుంది. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, సంగీతం అనేది కేవలం సాధారణ మానవులకే కాకుండా ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపు చేయటంలో, ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధి పరచటంలో, ఆధ్యాత్మిక జీవితంలో నిరీక్షణను కలిగించటంలో, స్వాంతనను చేకూర్చటంలో, ఊరట చేకూర్చటంలో భక్తి సంగీతం పాత్ర అమోఘమైనది. అసంఖ్యాకమైనటువంటి మహానుభావులు ఎందరో దైవాశీర్వాదం పొందిన వారు, దైవ వరప్రసాదాలచే దీవించబడిన వారు ఎందరో కూడా తమ యొక్క ఆ కష్టాన్ని జోడించి, తమ యొక్క విద్వత్తును ప్రదర్శించి ఆ పాటలలో, రచనలో కానీ, స్వరకల్పనలో కానీ, వాటిని పాడటంలో కానీ
అమోఘమైన ప్రతిభను కనపరిచి ఎన్నో వేలాది ఆడుముత్యాల పాటలను క్రైస్తవ భక్తి సంగీతంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రాముఖ్యతలోకి తీసుకొని వచ్చారు. ప్రొటెస్టెంట్లు కానీ కథోలికులు కానీ, ముఖ్యంగా నేను నా యొక్క ఈ విశ్లేషణ ఇదంతా కూడా తెలుగు భక్తి క్రైస్తవ సంగీతం గురించి మాత్రమే నేను ఈ విశ్లేషణను పరిమితం చేస్తూ ఉన్నాను. అంటే వీరిలో ప్రొటెస్టెంట్స్ వారు రాశిలో కూడా ఎక్కువ మంది, అందువల్ల వారి యొక్క కృషి అభినందనీయం. వారి యొక్క ఈ యొక్క సంగీత సంపదకు వారు ఇచ్చినటువంటి, వారు ప్రసాదించినటువంటి బహుమానాలు అనేకమని మనం కొంచెం తెలుసుకోబోతాం కొంచెం క్షుణ్ణంగా. కొన్ని కథోలిక మతం వాతికను మహాసభ, రెండవ వాతికను మహాసభ రూపొందించిన దైవార్చన నియమాలను బట్టి కొన్ని విషయాలను మనం శాస్త్రీయంగా కొంచెం తెలుసుకొని మన యొక్క భక్తి సంగీతాన్ని అభివృద్ధిపరచుకోవాల్సిందిగా నేను కొన్ని సూచనలు చేస్తాను, కొన్ని విశ్లేషణలు చేయబోతున్నాను. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.